ఫ్లోలో ఇకపైన వాటర్ మార్క్ గొడవ లేదండి. ఎవరైతే ఫ్లో వెబ్సైట్ యూజ్ చేసుకొని వీడియోస్ చేస్తుంటారో మనందరికీ తెలుసు, రీసెంట్ గా వచ్చిన ఓమ్ని ఫ్లాష్ అప్డేట్ అయితే చాలా మంది వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. అయినా అందరికి పెద్ద తలనొప్పి ఏంటంటే వాటర్ మార్క్. మన దగ్గర ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్నా సరే ఆ లోగో వాటర్ మార్క్ అనేది వచ్చేది. అక్కడ చేసిన వీడియోస్ మళ్ళీ మనం థర్డ్ పార్టీ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ వాటర్ మార్క్ రిమూవ్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇకపైన ఆ గొడవ అయితే లేదండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. ఎవరైతే ఫ్లోని యూజ్ చేసుకొని ఏఐ వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. ఇప్పుడు మనకు ఫ్లో వెబ్సైట్లోనే మీకు విత్ వాటర్ మార్క్తో కావాలన్నా వితౌట్ వాటర్ మార్క్తో కావాలన్నా అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇకపైన మీరెవ్వరూ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెట్టింగ్ ఎక్కడుంది, ఎలా ఆన్ ఆఫ్ చేసుకోవాలి, అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమేనా, లేదంటే నార్మల్గా డైలీ 50 క్రెడిట్స్ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకు కూడా ఈ ఆప్షన్ ఉందా అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. స్టిల్ ఎండ్ వరకు వీడియో చూడండి. ఏఐ వీడియోస్ చేసుకునే వాళ్ళకి, ముఖ్యంగా ఫ్లో వెబ్సైట్ యూజ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో మీకు గనక యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ అయితే గూగుల్ ఫ్లో అయితే ఆన్ చేశానండి. ఇక్కడ నేను ఫోటోలో ఉన్నింది, ఇక్కడ ఇమేజ్లో వీడియోలో అయితే పెట్టుకున్నాను. 10 సెకండ్స్ పెట్టేసి ఓమ్ని ఫ్లాష్ అయితే ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు సిట్టింగ్ ఆన్లో లేదండి, ఆఫ్లో ఉంది. అంటే మనకు విత్ వాటర్ మార్క్తో వీడియో అయితే వస్తుందన్నమాట. నేను ఒకసారి అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను వీడియోని అయితే జనరేట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తానండి. ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ వీడియో వితౌట్ వాటర్ మార్క్తో వస్తుంది. ఆ తర్వాత మనం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సింది ఏంటో అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. చూడండి, మనకు వీడియో అయితే వచ్చింది. ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఉందన్నమాట. నేను ఒకసారి ప్లే చేస్తాను, చూడండి. అరే జింకా, అరే జింకా! చూసారు కదండి, వీడియోలో అయితే మీకు క్లియర్గా వాటర్ మార్క్ అయితే కనపడుతుంది. ఇప్పుడు నేను డన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను సెట్టింగ్ అనేది ఆల్రెడీ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో నాకు వితౌట్ వాటర్ మార్క్తోనే వస్తుంది. చూడండి, ఇప్పుడు సెకండ్ వీడియో అయితే వచ్చిందండి. నేను ప్లే చేస్తున్నాను, చూడండి. ఆల్రెడీ మీకు ఇక్కడ వాటర్ మార్క్ అనేది కనిపించట్లేదు. రేపు కాలేజ్కి వెళ్ళాలనిపించడం లేదురా, నాకు కూడా. కానీ అటెండెన్స్ తక్కువ ఉంది. అయితే క్లాస్కి వెళ్ళి అటెండెన్స్ పెంచుకోండి. చూసారు కదా, ఎక్కడే కానీ మీకు వాటర్ మార్క్ అనేది లేదనమాట. ఇప్పుడు ఈ సెట్టింగ్ ఏంది, ఎలా ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ మీరైతే ఫ్లో అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి, మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ వీడియో జనరేట్ చేసేటప్పుడు మనకు ఫొటోస్కి ఎలాగో మనకు వాటర్ మార్క్ అనేది రాదు, వాటర్ మార్క్ ఫ్రీ కాబట్టి మనకు వీడియోస్కి మాత్రమే వాటర్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మీరు ముందు వీడియో తయారు చేసే కన్నా ముందు ఇక్కడ మీరు మీ జీమెయిల్ పైన అయితే, అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రో అని కనపడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే రీసెంట్గా అప్డేట్తో అయితే వచ్చిందనమాట. ఇది విజువల్ వాటర్ మార్కింగ్ ఆఫ్ ఆర్ ఆన్. ఇప్పుడు మీరు ఇక్కడ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు విత్ వాటర్ మార్క్తో వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఆఫ్లో పెట్టుకున్నారనుకోండి, మీకు అసలు వాటర్ మార్క్ అనేదే రాదనమాట. ఇప్పుడు ఇది నాకు ప్రో అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఈ విధంగా ఆప్షన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకు ప్రో అకౌంట్ లేని అకౌంట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. అక్కడ ఆప్షన్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుందాము. చూడండి, నేను వేరే అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే నాకు 50 క్రెడిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రో అకౌంట్ కాదనమాట. చూడండి, ఇక్కడ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు మీకు వీడియో కూడా క్రియేట్ చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆఫ్లోనే ఉంది కదా, నేను ఆఫ్లోనే పెట్టి వీడియోని అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో అయితే పెట్టున్నాను అనమాట. ఇక్కడ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు 2 వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. నేను ఇక్కడ వీడియో సెక్షన్లో ఇక్కడ 2 పెట్టాను అనమాట. అందులో నేను 8 సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 24 క్రెడిట్స్ అయితే కట్ అవుతున్నాయి. అదే నేను 10 సెకండ్స్ పెట్టుకొని ఉంటే నాకు 30 క్రెడిట్స్ అనేవి కట్ అయ్యేవన్నమాట. కాబట్టి నేను 8 సెకండ్స్లో పెట్టి తయారు చేశాను, ఎందుకంటే మీకు చూపించడం కోసం 2 వీడియోస్ అని.
చూడండి, మీరు నార్మల్గా ఇక్కడే చూస్తే మీకు తెలిసిపోతుంది మనకు వాటర్ మార్క్ అనేది అసలే రాలేదన్నమాట. నేను ఒకసారి 2 వీడియోస్ కూడా ప్లే చేసి చూపిస్తా చూడండి. చూడండి, మనకు వీడియోస్లో అయితే ఎక్కడ వాటర్ మార్క్ రాలేదు. అలాగే నేను ఇంకొక వీడియోని, సెకండ్ వీడియో వచ్చింది కదా, దీన్ని కూడా అయితే ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఎటువంటి వాటర్ మార్క్ అనేది రాలేదన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ప్రో సబ్స్క్రిప్షన్ ఉన్నా లేకున్నా మీరు ఫ్రీ అకౌంట్లో అయినా సరే వితౌట్ వాటర్ మార్క్తో మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డైలీ 50 క్రెడిట్స్ అయితే వస్తాయన్నమాట. మీరు ఇక్కడ ఏ మోడల్ వాడుతున్నారనే దాన్ని బట్టి మీరు వీడియోస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓమ్ని ఫ్లాష్ కాకుండా మీరు 3.1 లైట్ పెట్టుకున్నారనుకోండి, మీరు 5 వీడియోస్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫాస్ట్ పెడితే మీరు 20 క్రెడిట్స్ అంటే మీరు ఒక 2 వీడియోస్ మాత్రమే చేసుకోగలరు. అదే మీరు ఓమ్ని ఫ్లాష్ యూజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ మనం సెకండ్స్ బట్టి మనకు క్రెడిట్స్ అనేది కట్ అవుతాయి అన్నమాట. 4 సెకండ్స్కి 7 క్రెడిట్స్, 6 సెకండ్స్కి 10 క్రెడిట్స్, 8 సెకండ్స్కి 12 క్రెడిట్స్, 10 సెకండ్స్కి 15 క్రెడిట్స్. మీరు 10 సెకండ్స్ వీడియో అయితే 3 చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు క్రెడిట్స్ మీరు యూజ్ చేసిన తర్వాత రేపటికి మీకు ఆటోమేటిక్గా మీకు క్రెడిట్స్ 50 అనేది యాడ్ అవుతాయి అనమాట. ఈ విధంగా ఫ్రీ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు కూడా అయితే వీడియోస్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, గూగుల్ ఫ్లోలోనే మనకు ఓపెన్ చేస్తానే మనకి ప్రొఫైల్ దగ్గరనే ఉందన్నమాట. కింద ఆన్ ఆర్ ఆఫ్ ఉంది. దాన్ని మీరు ఫస్ట్ వీడియోలు చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్గా మీరు ఒక్కసారి ఆఫ్ చేసి పెట్టారంటే ఆఫ్లోనే ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే సబ్స్క్రిప్షన్ ఉన్నా సరే, సబ్స్క్రిప్షన్ లేకపోయినా సరే అందరికీ కూడా ఇది వర్క్ అయితే అవుతుందన్నమాట. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.